రకరకాల ఇష్యూస్ అన్ని చూస్తున్నాం. కానీ ప్రభుత్వం పాలన అనేది సజావుగానే వెళ్ళాలి కదా. సో సిఎస్ జవహర్ రెడ్డి గారి వైపే చాలా అన్ని వేళ్ళు వెళ్తున్నాయి. ఏమంటారు, ఇది ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది ఇక్కడ? అంటే ఇప్పుడు వరకు నేను అనేక ఎన్నికలు చూశానండి, అనేక మంది అధికారులని పరిపాలన చూసాం. సిఎస్ జవహర్ రెడ్డి మీద అన్ని వేళ్ళు చూపించినప్పుడు అతనే బ్లాక్ షీప్, జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తాడనేటువంటి స్పష్టంగా తెలిసిపోతుంది. అతని తోడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనాను కూడా అతని తోడు జత వేసుకున్నాడు. పుండు ఎక్కడ ఉందో రచ్చ అక్కడ వేయకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళని మార్చింది. వాళ్ళు కూడా దొండిపాళెం బ్యాచ్ అందరినీ మార్చింది, అది వేరే కదా. ఇతను 2 పెన్షన్ల విషయంలో 2 సార్లు 2 నెలల్లో కూడా చాలామంది చావు కారకుడయ్యాడు. ఆ ఒక్క పాయింట్ మీద అతను పక్కా తప్పించవచ్చు. అది కాకుండా అతని మీద మూర్తి యాదవ్ అని చెప్పేసి వైజాగ్ నుంచి జనసేనకు సంబంధించిన ఒక నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఈయన నోటీస్ పంపిస్తానంటే ఎస్ నేను రెడీ, నువ్వు ఆరోపణలు అతను ఒప్పుకున్నాడు. అతను స్టాండ్ అయ్యి ఉన్నాడు, దాని మీద వివరణ ఇచ్చుకోవాలి. అంతేకాకుండా హైదరాబాదులో ఆయన రాజ్పుష్పలో కానీ జూబ్లీహిల్స్లో కానీ ఆయన కొన్న ఇళ్ళు గురించి ఇంకొకళ్ళు మాట్లాడారు. వీటి మీద సమాధానం చెప్పాలి. అయితే ఎవరిని లెక్క చేయకుండా వన్ సైడ్గా మాంసం తిన్నప్పుడు ఎముకలు మెడలో కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. వన్ సైడ్గా వ్యవహరిస్తున్నాడు. వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేయనివ్వండి. ఇటువంటి ఇప్పుడే పొద్దున్న తెలుగుదేశం కూటమి అధికారంలో రావటం అనేటువంటిది అనివార్యం. హరిహర బ్రహ్మరుద్రాతలు వచ్చినా దాన్ని ఆపలేడు. వీళ్ళు ఏం చేస్తారు? ఎవరిని? సిఎస్ జవహర్ రెడ్డిని వాళ్ళు ఏమనుకుంటారంటే జీవితకాలం నిజాయితీ కూడా ఒక్క దెబ్బేసి సెటిల్ అయిపోతారు. గతంలో వీళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఐఏఎస్ని జైల్లో పంపించాడు. ఈసారి ఐఏఎస్ని జతగా ఐపీఎస్లు పంపిస్తాడు, క్యారమ్ బోర్డు అది ఆడుకోవడానికి జైల్లో. అయితే వీళ్ళు ఈ జవహర్ రెడ్డిని కేసులు పెట్టి వీళ్ళకి 2 జన్మలు సరిపడగా కేసులు ఉంటాయి. అంటే మళ్ళీ జన్మెత్తినా కానీ జైల్లో ఉండేంత కేసులు ఉంటాయి వీళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారు, తరతరాలకి సంపాదించి పెట్టేసాం, జీవిత చర్మాంకంలో జైల్లో కూర్చొని పుస్తకాలు రాసుకుందాం అనుకుంటారు. కాదు, వాళ్ళ ప్రతి రూపాయి వాళ్ళ గోడ కేసును సున్నం కూడా గోకి ప్రభుత్వ ఖజానాకి జమ కట్టాలి. ఆ పని చేయగలరా తెలుగుదేశం వాళ్ళు? ఇప్పుడు నేను గురుమూర్తి గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అలాగే ఇప్పుడు ఈయన నాకు అందుబాటులో ఉన్న తెలుగుదేశం నాయకులు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకోటి, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారులు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రెవెన్యూ సిబ్బంది కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ ప్రభుత్వ యంత్రాంగంలో దుర్మార్గం చేసిన వాళ్ళని రెడ్ బుక్ పెట్టేమంటున్నారు. ఓకే, చట్ట ప్రకారం శిక్షిస్తూ ఉన్నారు. ఓకే, ఈ చట్ట ప్రకారం శిక్షించలేరు మీరు అంటాను. ఎందుకంటే సాటి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారిని వీళ్ళు వేధించిన తీరు టోటల్ బ్యూరోక్రసీ తల ఉంచుకోవాలి. మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే మీ ఉద్యోగాలు రాజీనామా చేసి విడిచిపో. ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వచ్చి అరుతాయి. ఒక కోతికి ఆ గాయం అయితే 100 కోతులు వచ్చి మాట్లాడతాయి, అక్కడ నిలబడి అండగా నిలబడతాయా? సిగ్గు లేదా వీళ్ళకి ఎవరికైనా? అంటే రేపు 30వ తారీఖు వాయిదా, ఆయన ఆ రోజు రిటైర్ అయిపోతాడా? ఏం అన్యాయం అండి ఇది? దీని గురించి ప్రశ్నించేవాళ్ళు లేడా? దానికి ప్రతిఫలంగా కాంపన్సేషన్ మీరు ఏం న్యాయం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, మీకోసం పోరాడి మీ వంకనే వాళ్ళ మీద దాడి చేసి ఈ ప్రభుత్వాన్ని రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా న్యాయం చేస్తారు? ఇది ప్రజలకి మీరు మీలాంటి వాళ్ళు కొద్దిగా క్లారిటీ ఇస్తారు. ఒకటి దాన్ని ఏమంటారు, ఎన్నికల వేళ అధికారులు కానీ బ్యూరోక్రసీలో ఉన్న పెద్దలు కానీ సిఎస్ గారి మీద వస్తున్న ఆరోపణలు కానీ ఈరోజు జనసేన వాళ్ళు చెప్తారు మితిమీరిన భక్తి. ఎన్నికల వేళ అదే భక్తి, అయిపోయాక ఇంకా రేపు రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు కదా. అంటే ఇప్పుడు అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్, అతను అతను ప్రభుత్వం తరఫున పనిచేస్తాడా జగన్మోహన్ రెడ్డి? అందుకనే అదే అంటున్నాను. ఏంటి ఎన్నికల వేళ మితిమీరిన వ్యక్తి, ఎన్నికలు అయిపోయాక ఆ భక్తికి ఇంకా పరాకాష్ఠగా ఉంటుంది. ఏమంటారు?